అడిగమని. ద రైట్ టు గివ్ సిటిజన్షిప్ ఈజ్ విత్ ద గవర్నమెంట్. మీరెవరండి చెప్పడానికి సిటిజన్షిప్ ఏమని చెప్పేసి? గవర్నమెంట్ షుడ్ నాట్ గివ్. ట్రంప్ చూస్తున్నాం యూఎస్, ఐ అడ్మైరింగ్ ఫర్ దాట్. జడ్జిలు చెప్పారు ఈ వెనిజువేలాకి వాళ్ళు పంపించకూడదు, వాళ్ళ వెనిజువేలన్స్ని మీరు ఎక్వెడార్కి పంపించకూడదు అని చెప్పి. పోరాపో అన్నాడు, కథం. ప్లేన్లు రిటర్న్ తీసుకురామండి, ప్లేన్ లేవు ఏం లేవు, ప్లేన్లన్నీ వెళ్ళిపోయినాడు, కథం. మేము చేయం, మీరు ఏమి కావాలో చేసుకోమని చెప్పారు, కథం. ఆ దమ్ము ఉండాలి చెప్పడానికి. మోదీ గారికి అది లేదు, సాడ్లీ లేదు. నేను అనుకున్న మోదీకి సరే మనం ట్రంప్ లాగా బిహేవ్ చేయలేము ఇక్కడ, కానీ మీరు అట్లా బిహేవ్ చేయాల్సిన టైం వచ్చేసింది ఇప్పుడు. ఇట్స్ హై టైం నో. ఇట్స్ హై టైం యూ టెల్ బాస్ సారీ. గవర్నమెంట్ మేము నడిపిస్తున్నాం, జ్యుడిషియరీ మీ పని, ఎగ్జిక్యూటివ్ వాళ్ళ పని, మీడియా 4th ఎస్టేట్. మీరు మీడియా వచ్చి గవర్నమెంట్ నడిపించడమో లేకుంటే ఎగ్జిక్యూటివ్ వచ్చి జ్యుడిషియరీ నడిపించడం కాదు. లోకంలో ఎక్కడ లేదండి జడ్జెస్ని అపాయింట్ చేసేది, ఎక్కడ లేదు. ఇది పెద్ద యూఎస్ చెప్తున్నారు, యూఎస్లో పొలిటికల్ అపాయింట్మెంట్స్. ఒబామా వస్తే ఒబామా జడ్జిని పెడతాడు, ట్రంప్ వస్తే ట్రంప్ వారు జడ్జిని పెడతారు, వాళ్ళు ట్రంప్ కావాల్సిన డిసిషన్స్ అని ఇస్తారు. నలుగురు కూర్చొని రేపు ఆర్మీ అంటారండి, ఇండియన్ ఆర్మీ అంటారు, గవర్నమెంట్ డిసైడ్ చేయక్కర్లేదు, లేకుంటే ఇక్కడ తీసుకోండి, పోలీసు వాళ్ళు తీసుకోండి. డీజీపీ సెలక్షన్లో మేము 4 కూర్చుంటాం ఒక రూమ్లో, పోలీసు వాళ్ళు మేమే డిసైడ్ చేస్తాం డీజీపీ ఎవడైపోతాడు. ఇస్తారండి, చేనిస్తారా? సీనియారిటీ చూస్తారు, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ చూస్తారు, పొలిటికల్ వ్యూస్ చూస్తారు. దాని తర్వాత పొలిటికల్ కంఫర్టబుల్ ఎవరు ఉంటారు, లోకల్ పార్టీతో రూలింగ్ పార్టీతో చూస్తారు, అన్నీ చేస్తారు. డిఓపిటీ దాని మీద స్పెసిఫిక్గా కూర్చుంటుంది కదండి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్. మీరు ఎన్జేఎస్సీ బిల్లు ఉన్నప్పుడు ఆ బిల్లుని కొట్టుపడేశారు. అంటే పార్లమెంట్ యువర్ జాబ్, జ్యుడిషియరీ జాబ్ ఏంటి వాజన్ గారు? సింపుల్, ఒక కాన్స్టిట్యూషన్ ఉంది మనకి, ఆ కాన్స్టిట్యూషన్ని ఇంటర్ప్రెట్ చేయడం సింపుల్. నేను ఒక లాజిక్ ఇస్తాను మీకు. కాన్స్టిట్యూషన్ లేదనుకోండి, ఇది ఒకటి రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నాడు, వాడిని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, వాడేమంటాడు, నేను రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నాను, కరెక్టే కాదా అంటాడు. ఎట్లా అవుతుంది? రాసుంది కదా కాన్స్టిట్యూషన్లో, అంటే మీ రూల్స్లో రాసుంది కదా, మీ పోలీస్ రూల్స్లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకూడదు. సుప్రీంకోర్టు అదిగా చూసేది, ఆ రోడే ఎందుకు వేశారంటారు. అప్పుడు ఆ రోడ్ ఎందుకు వేశారు అట్లా, 2 వైపుల నుంచి ఎందుకు వేస్తారు, ఒకటి వైపు నుంచి వేయచ్చు కదా, ఎవడు కావాలంటే అక్కడ నడిపించుకోవచ్చు, అక్కడ అంటారు. ఆలోచన అది చేస్తున్నారు వీళ్ళు. They are not interpreting the constitution, they are making the constitution. Making the constitution is the responsibility of the legislature. ఎన్జేఎస్సీ మీరు అపాయింట్మెంట్ కమిటీకి చేసి, దాంట్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నారు, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ముగ్గురు కలిసి కూర్చొని రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు. ఇప్పుడు మొన్న రాకేష్ జా అనుకుంటే ఆర్జేడీ పార్లమెంట్లో క్వశ్చన్ పెట్టారు, సుప్రీంకోర్టులో ఎస్సీ జడ్జెస్లు ఎక్కువ లేరు, ఎస్టీ జడ్జిలు ఎందుకు లేరు, ఓబీసీలు ఎందుకు లేరు అని చెప్పేసి. ఇప్పటిదాకా నిద్రపోతున్నాను అనుకుంటా, అయినా గుర్తులేదేమో. లాస్ట్ 7 సంవత్సరాల నుంచి ఎవరు అపాయింట్ చేస్తున్నారు జడ్జిల్ని? సుప్రీంకోర్టు చేస్తున్నారు. సుప్రీంకోర్టు చేస్తున్నారు, మేమేం చేయాలండి? వాళ్ళు డిసైడ్ చేయాలి ఎంతమంది ఎస్సీ జడ్జిలు పెట్టాలి, ఎంతమంది ఎస్టీ. కొలీజియం హ్యాస్ టు టేక్ ఎ కాల్. కొలీజియం ఇట్సెల్ఫ్ ఇస్ లీగల్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ జగదీప్ ధన్కర్, వైస్ ప్రెసిడెంట్. హీ రియలీ ఈజ్ గోయింగ్ ఆల్ అవుట్. అతనికి అసలు భయమే లేదు. ఈ దట్ వన్ ట్రంప్ 2.0 వర్షన్ లాగా ఉన్నారు అతను. స్ట్రైట్ చెప్పేస్తున్నాడు, నిన్న కూడా చెప్పారు, కొలీజియం బంద్ చేయడం టైం వచ్చేసింది, వీ షుడ్ బ్రింగ్ బ్యాక్ ద ఎన్జీఎస్సీ బిల్. ఛాలెంజ్ చేయాలి గవర్నమెంట్. యువర్ జాబ్ ఈజ్ టు ఓన్లీ ఇంటర్ప్రెట్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఉంది, ఇది కరెక్ట్గా నడుస్తుందా లేదా, అంతే. కొత్త కాన్స్టిట్యూషన్ తయారు చేయడం మీ పని కాదు. అది చట్టసభ చేస్తుంది, పార్లమెంట్ చేస్తుంది. మాడిఫికేషన్ కాబట్టి సజెస్ట్ చేయండి, పార్లమెంట్స్ కానీ మీరు ఎట్లా చేయండి అని చెప్పి చేస్తారు కదా వాళ్ళు డెఫినెట్గా. ఇప్పుడు మన చాలా మటుకు బిల్స్ పాస్ అవుతుంది, బిల్స్ మాడిఫై చేస్తారు. ఇప్పుడు సిఐ తీసుకోండి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, కొత్త చట్టం తీసుకురాలేదు, అమెండ్ చేశారు. ఉన్నది ఆ చట్టాన్ని అమెండ్ చేసి 14 years అందులో 4 years పెట్టి మీకు సిటిజన్షిప్ ఇస్తారు జల్లి. మళ్ళీ పుకారు దాంట్లో కూడా. సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇది ఏమైపోతుందంటే గవర్నమెంట్ పోస్ట్ లాగా. ఇప్పుడు యూఎస్లో చూస్తున్నాం, డోజ్ పెట్టేసి మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అన్ని తీసి పడేస్తున్నారు. మీకు లైఫ్ లాంగ్ మీకు ప్రొటెక్షన్ ఏం లేదు, రేపు పొద్దున కనిపించకూడదు ఎక్కడని చెప్పేశారు. కథ డబ్బా తీసుకొని వెళ్ళిపోండి. 50% ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 50% అయిపోయింది అంటే ఇప్పుడు మొత్తం మిగతా డిపార్ట్మెంట్ అన్నీ మీరు టేక్ యూఎస్ఐడ్ 89 మందిని ఉంచుకొని మిగతా అందరిని పంపించేశారు. వేలాది మంది ఉన్నారు. మన దగ్గర చేస్తారా? మన దగ్గర దమ్ము ఉండదు గవర్నమెంట్కి, గవర్నమెంట్ ఎంప్లాయీని ముట్టాలంటే. అది ప్రాబ్లం. నేను దీనికన్నా ముందు వచ్చాము, ఇంకో డిబేట్లో మాట్లాడుతూ ఇదే చెప్పాను. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు పిల్లలు ఏం రావట్లేదు. ఎందుకు వస్తారండి? మీరు ఎంత చదువు చెప్తారు? 26 లక్షల పిల్లలు ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో. ఇప్పుడు తగ్గి వస్తుంది, 6 లక్షలు తగ్గారు లాస్ట్ 5 సంవత్సరాల్లో. సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ అ బిగ్ థింగ్. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో సార్, ఇమ్రాన్ ప్రతాప్ గర్హీ కేసులో దీన్ని చీఫ్ జస్టిస్ బెంచ్కి తీసుకెళ్లే అవకాశం ఉందా ఫర్దర్గా? ఇది ఏం లేదండి, ఇప్పుడు ఇంత కాంప్లికేట్ చేయక్కర్లేదు. మీరు ఇదే రూలింగ్ యూజ్ చేసుకోండి. యూ కోట్ ఫ్రమ్ దిస్ రూలింగ్. మీరు అడిగారు దీనికన్నా ముందు, నుపూర్ శర్మ కేసు కోట్, ఇది కోట్ చేయండి. రేపు నేను కూడా పోయం రాస్తాను,
నా మీద పోలీస్ కేసు వేస్తే నేను చెప్తాను సారీ సుప్రీంకోర్టు చెప్పింది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందని కథం నా మీద కేసు తీసేయాలి అంతే. అంతే. ఇదే యూ షుడ్ బి స్మార్ట్. మీ మళ్ళీ గొడవకి వెళ్ళకండి. సుప్రీంకోర్టు మన ఎప్పుడు ప్రెసిడెన్స్ అంటాం ఇంగ్లీష్లో. అదే ఇట్లా ఒక కేసు వచ్చింది, ఈ జడ్జ్మెంట్ ఇట్లా ఉంది, సో దాని ప్రకారం నా మీద కూడా కేసు రాదండి. నేను ఏదో నాకు కావాల్సిన నాకు పత్రి వాద్యం అంటే అసలు పడ్డాడు వాడిని మొత్తం తిట్టేసి పోయం రాశాను ఒకటి కథం, నాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కథం. ఏం చేసుకుంటారు? ఎట్లా జైలు వేస్తారు నన్ను? ఏరు కదా. సో వీళ్ళు